భారీగా. ఆ దిశగా అడుగులు వేస్తే ఉత్తమంగా ఉంటుంది. కానీ ఒకటిసారి ఈ రెండింటిని నిజంగా కలపాలని కోరుకుందాం, కలపాలి కూడా. ట్విన్ సిటీస్గా ఒక హైదరాబాద్ లాగా పోల్చుకోగలమా? ఎందుకంటే భవిష్యత్తులో నిన్న వాళ్ళే టీడీపీ సోషల్ మీడియాలో వచ్చింది, ఎంత దాదాపు 218 చదరపు కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ కన్నా ఎక్కువ కాబోతోంది మొత్తం ఇక్కడ అమరావతి విస్తీర్ణం చూస్తే అనేది. నిజంగా 3 ఏళ్లలో మనం ఆ స్థాయిలో నిజంగా ఈ రెండు కలిసి మెగా సిటీస్గా ఏర్పాటు చేసిన ఆ స్థాయిలో కంపేర్ చేయగలవా, చూడగలవా? 3 ఏళ్లలో కంపారిజన్ కాదు, 3 ఏళ్లలో దాని రూపం వస్తుంది. ఆ తర్వాత డెవలప్మెంట్కి ఛాయిస్ ఉంటుంది, గ్రోత్ ఛాయిస్ ఉంటుంది. రాబోయేటటువంటి ఒక 25-30 ఏళ్లకి మనం వాటిని దాటగలం. ఎప్పుడైతే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో అప్పుడు దాటడం సులభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా బెంగళూరులో ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా చెన్నైలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ భాషా కలిసి గొడవలు నడుస్తున్నాయి బెంగళూరులో కానీ చెన్నైలో కానీ. కొంత మనం ఇబ్బంది పడుతున్నాం. తెలంగాణలో ఆల్రెడీ విడిపోయినప్పుడే మనం ఇక్కడికి రావాలి. మనం అప్పుడు మన నాయకులంతా రాజకీయాలు చేస్తూ కూర్చుని కాలక్షేపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ రోజునైతే ఇండస్ట్రీస్కి పెట్టుకోవడానికి సిద్ధపడి ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు, అవి పట్టించుకోలేదు మనం. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. సరే, మెట్రోలు కావాలనుకున్న వాళ్ళకి ముందు వైజాగ్ టీసీఎస్ లాంటివి పెడుతున్నారు, మిగతాది ఇక్కడికి రప్పించండి అవన్నీ. తద్వారా ఒక పికప్ ఉంటుంది కదా, పికప్కి మంచి ఛాయిస్ ఉంటుంది. ముందు ఏంటంటే మీకు హైదరాబాదు స్టార్టింగ్ ఇప్పుడు నేను ఎప్పుడు 95, 96,